ఎవరైనా నీ గుండెను గాయపరిచినప్పుడు కోపంతో కాదు, చిరునవ్వుతో సమాధానం ఇవ్వు బిడ్డా. నీ కంట కన్నీరు కార్చకు. ఎందుకంటే నీవు ఓడిపోవడానికి జన్మించలేదు. నీ భవిష్యత్తులో రాజు లేదా మహారాణిలా నడవాలని రాయపడి ఉంది. ఈరోజు నీకు ఎక్కడ దెబ్బ తగిలిందో రేపటి రోజున అదే దారిలో పూల మార్గాన నడుస్తావు. ఆశను గుండెల్లో బతికించుకోవాలి. ఎందుకంటే ఆ ఆశ చీకట్లో కూడా వెలుగుతూ దారి చూపిస్తుంది. ఈరోజు నీవు తడబడుతున్న దారులన్నీ రేపటి రోజున ఆనందకరమైన గుర్తులుగా మారిపోతాయి. కొన్నిసార్లు జీవితంలో అన్నీ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నీ రాతలో స్పష్టంగా రాసి ఉన్నాయి. నీవు ఆనందపడే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయని. దేనికి నిరాశపడవద్దు. బలహీనమైనది సమయం మాత్రమే కానీ నీవు కాదు. ఎవరి ఆలోచనలు ద్రోహం కలిగించేలా ఉంటాయో వారి జీవితం కూడా దుర్భరంగా మారుతుంది. ఈరోజు నిన్ను చూసి నవ్వేవాళ్ళు రేపటి రోజున నీ గుండె ధైర్యాన్ని చూసి సిగ్గుతో తల వంచుకుంటారు. ఎందుకంటే సమయం అందరికీ సమాధానం ఇస్తుంది. సమయానికి మించిన గొప్ప సమాధానం ఇంకేది ఈ ప్రపంచంలో ఉండదు. ఒంటరిగా నడుస్తున్నామని అనుకోవద్దు. నీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని గ్రహించు. ఎంతటి కష్టాలు వచ్చినా నీ ఆలోచనలు నీటిలో జారిపోతే ఏ తుఫాను నీ ముందు నిలబడలేదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఏమనుకుంటారు అన్న ఆలోచనలు ఎప్పటికీ చెయ్యకు. జనం ఏమనుకుంటారు అన్న ఆలోచనలలో నీవు చిక్కుకోవద్దు. వారు ఏమనుకుంటారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు అన్నదే ముఖ్యం. నీవు నువ్వుగా ఓడిపోయాను అని తెలిస్తే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను గెలిపించలేదు. కానీ నీవు గెలుస్తాను అని గట్టిగా నమ్మగలిగితే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. ఓటమి, విజయం అనేది పదాలు కావు. అవి కేవలం నీ ఆలోచనలు మాత్రమే. నీవు ఓడిపోతాను అనుకున్నప్పుడు అది ఓటమవుతుంది. అదే గెలుస్తాను అనుకున్నప్పుడు విజయం నీ సొంతమవుతుంది. బలహీనులు అలసిపోయినప్పుడు ఆగిపోతారు. కష్టాలను చూసి భయపడవద్దు. ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన కష్టమే ఒకరోజు నీ అతిపెద్ద బలంగా మారుతుంది. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, ఇక ఈ జీవితం చాలు, ఇప్పటికే అలసిపోయాను బాబా అని. కానీ నీవు అలసిన చోటు నుంచే నిజమైన జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎన్ని రోజులుగా ఈ రాత్రులన్నీ నిన్ను ఏడిపిస్తున్నాయి కదా. రేపటి రోజున ఇవే రాత్రులు అందమైన ఉదయాలను పరిచయం చేస్తాయని గుర్తుంచుకో. చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. నీ ముందున్న సమయం నిన్ను పరీక్షిస్తుంది. రేపటి రోజున ఇదే సమయం అత్యంత బహుమతులతో నిన్ను ఆదరిస్తుంది. నీ పనులన్నీ పూర్తి అయ్యేలా